బిగ్ బాస్ సీజన్ 9 లో మరో వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి నేరుగా సంజన దగ్గరకు వచ్చి ఆగారనే చెప్పాలి. సంజన, ఏది ఏమైనప్పటికీ నువ్వు రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి భోజనం చేశారా అంటూ నువ్వు అడిగే తీరు నిజంగా చాలా బాగుంది. అందరికీ కూడా ఫుడ్ పెట్టే విధానం కూడా చాలా బాగుంది అంటే, అవును సార్, కరెక్ట్ గా చెఫ్ కూడా వచ్చారు కాబట్టి నాకు కూడా అన్ని సర్దుబాటు జరిగాయి కాబట్టి హ్యాపీగా అనిపించింది సార్ అంటూ చెప్పుకొచ్చింది. ఓకే సంజన, గేమ్ పరంగా అయితే గనక నువ్వు నిఖిల్తో నీ సత్తాని నీకు కాలేకపోయినా సరే నువ్వు తనతో పోరాటం చేసావు చూడు, అది సూపర్. మొత్తానికి ఈ వారం గేమ్స్ లో అయితే నువ్వు రాక్ చూపించావు. కానీ ఏది ఏమైనప్పటికీ ప్రతిసారి నీ విషయంలో నేను డిసప్పాయింట్ అవుతున్నాను సంజన అంటే, ఏమైంది సార్ అంటే, నిన్ను ఆఫ్టర్ ఆల్ అంటే నువ్వు ఊరుకుంటావా అంటే, లేదు సార్ అది బూతు కాదు కదా సార్ అంటే, బూతు కాదమ్మా, ఆఫ్టర్ ఆల్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా, నువ్వెంత అని. అంటే నీకు రీతు ఎంతనే అర్థం కదా, నువ్వు ఆమెను తక్కువ చేసి మాట్లాడావు కదా అంటే, లేదు సార్ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అలా అనలేదు, నువ్వు ఆఫ్టర్ ఆల్ అన్నావంటే తన మాట మీద అన్నాను తప్ప తన క్యారెక్టర్ పరంగా కాదు అంటే, ఏది ఏమైనప్పటికీ మాట అనేది చాలా పొదుపుగా వాడాలి సంజన. నువ్వు ప్రతిసారి మాటలు వదిలేస్తూ ఉంటావు, మళ్ళీ సారీ చెప్తావు. అనడం ఎందుకు, చెప్పడం ఎందుకు చెప్పు, దానివల్ల నువ్వు ఎంత బ్యాడ్ అవుతావు అనేది నీకు తెలియట్లేదు అంటూ సంజనకి గట్టిగా ఇచ్చుకున్నారు నాగార్జున. ఈలోగా సంజన అంది, సార్ అక్కడ ఏంటంటే ప్రతిసారి కూడా డెమోన్ పవన్ కి సపోర్ట్ చేస్తుంది రీతు. ఆల్రెడీ 2 సార్లు తను అవుట్ అయినా సరే డెసిషన్ కరెక్ట్ గా తీసుకోలేదు. పైగా నిఖిల్ బయట లెగ్గ పెట్టినా సరే దానికి డెసిషన్ తీసుకోకుండా ఫ్లిప్ అవుతూ ఉంటుంది. సో కష్టపడి గేమ్ ఆడుతుంటే మరి అలా చేసిన వాళ్ళకి తను పనిష్మెంట్ ఇవ్వకుండా టాస్కుల నుంచి తీయకపోతే ఎలా సరంటే, అవునమ్మా నువ్వు డిఫెన్స్ చేసుకో, నిన్ను డిఫెన్స్ చేసుకోద్దని చెప్పట్లేదే, కానీ మాట్లాడే ముందు కొంచెం ఆచి తూచి మాట్లాడు సరేనా, ఇంకొకసారి రిపీట్ అవుతే బాగోది సంజన అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే గట్టిగా ఇచ్చుకున్నారనే చెప్పాలి రీతుని ఆఫ్టర్ ఆల్ అన్న దాని మీద. మరి మొత్తానికి గేమ్ వేస్ చూసుకుంటే ఈ వారం చాలా బాగా ఆడావు అండ్ అలాగే ముఖ్యంగా రేషన్ మేనేజర్ గా కూడా బాగా చేసావు. సో ఏదైతే మాట్లాడే విధానం ఉందో దాన్ని తగ్గించుకుంటే బెటర్ అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున చిన్న సలహా ఇచ్చారు సంజనాకి. మరి నాగార్జున గారు సంజన మీద మాట్లాడిన వ్యాఖ్యలు కరెక్టా కాదా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.